వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం ముస్లిం కవులు రచయితలను గుర్తించలేదు, ఏమాత్రం గౌరవించలేదు. 20వ శతాబ్దంలో స్వాతంత్రం వచ్చాక కూడా ముస్లిం మేధావులను, సృజనకారులను, స్వాతంత్ర సమరయోధులను పట్టించుకోలేదు. అసలు ముస్లింలు మన దేశం వారన్న సంగతినే మర్చిపోయారు. తీరని వివక్షకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ముస్లింలకు జరిగిన అన్యాయాలను, చారిత్రక ద్రోహాలను తన రచనల ద్వారా, పరిశోధనల ద్వారా సాధికారికంగా వెలుగులోనికి తెచ్చారు సయ్యద్ నసీర్ అహ్మద్. ముస్లిం సాహిత్య చారిత్రక పరిశోధకులు నసీర్ అహ్మద్ పై ప్రత్యేక పరిచయ కథనం. తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు ఆయా కులాల, మతాల కవులకు, రచయితలకు ఆలంబనగా నిలిచాయి. ఎందరో కవులు, రచయితలు తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించుకుంటూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో గుంటూరు జిల్లాకు చెందిన సయ్యద్ నజీర్ అహ్మద్ ఒకరు. ఈ దేశంలో బ్రాహ్మణవాద సాహిత్యం తిమింగలంలా విస్తరించి మిగిలిన మైనార్టీ రచయితల సాహిత్యాన్ని ఎలా మింగేసి తెరమరుగు చేసిందో నజీర్ గుర్తించారు, వేదన చెందారు. ముస్లిం రచయితలు, చారిత్రక పోరాట యోధులు మరుగున పడిపోవడం పట్ల బాధపడ్డారు. వారిని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలని తప్పించారు. ఆయన కల ఫలించింది, కృషి విస్తరించింది, పెద్దల చేయూత లభించింది. పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు ఆవిష్కరించారు. భారతదేశంలో ఏ యూనివర్సిటీ, సాహితీ సంస్థలు, చారిత్రక పరిశోధనా నిలయాలు, ప్రభుత్వ ప్రచురణా సంస్థలు చెయ్యని పనిని ఒంటి చేత్తో నజీర్ అహ్మద్ ఒక్కడే చేశారు. యూనివర్సిటీ మేధావులు తలదించుకున్నారు. ముస్లిం మైనార్టీ సంస్థలు నివ్వెరపోయాయి. దట్ ఈజ్ సయ్యద్ నజీర్. ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. కసితో చేసిన కృషి అది. ఎవరినీ ఏది ఆశించకుండా చేసిన కృషి అది. ఫలితంగా ఆయన కలం నుండి అక్షర శిల్పులు గ్రంథం వెలువడింది. 333 మంది ముస్లిం కవుల, రచయితల పరిచయాలతో వెలువడిన గ్రంథం అది. తెలుగు సాహిత్యంలో వీరేశలింగం, దివాకర్ల, కల్లూరు అహోబిలరావు లాంటి కవుల, చరిత్రకారులు మరచిన ఎందరో ముస్లిం అజ్ఞాత కవులను, రచయితలను నజీర్ అహ్మద్ వెలుగులోకి తెచ్చారు. వాళ్ళ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ కూడా తెలుగు మీద ఒక సాధికారికత సంపాదించి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలలో సాహిత్యాన్ని సృష్టించినటువంటి చాలామంది కవుల యొక్క వివరాలు అవి తెలుస్తుంటే వాటన్నిటినీ కలిపి అక్షర శిల్పులు అనే పేరుతో ఒక గ్రంథస్థం, వాళ్ళ వివరాలు గ్రంథస్థం చేశాను. ఆ 333 మంది కవులు, రచయితలు, అనువాదకుల వివరాలు, దాంట్లో 250 మందికి పైగా రచయితలు, కవుల యొక్క ఫోటోలు, వాళ్ళ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈమెయిల్ ఐడీలతో సహా, వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు ఈమెయిల్ ఐడీలతో సహా వాళ్ళ వివరాలన్నీ దాంట్లో ఇవ్వటం జరిగింది. ముస్లిం రచయితలు ఎందరో ఉన్నా ఇన్నాళ్లు వారిని ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదన్నది ఓ పెద్ద ప్రశ్న. నిజంగా ముస్లిం కవులు, రచయితలు ఈ దేశ పౌరులు కాదా? ఈ దేశంలో పుట్టలేదా? మరి వారి కృషిని ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, కుహనా మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు అన్నది నజీర్ ఎక్కుపెట్టిన ప్రశ్న. ద్రోహులు ఇంకేం సమాధానం చెప్తారు? ముస్లిం కవులకు, రచయితలకు ఎందుకు అవార్డులు, రివార్డులు ప్రకటించి సత్కరించలేదు? ఇలాంటి ప్రశ్నలు ఈ పుస్తకం చదివిన ప్రతి వ్యక్తికి గుర్తొస్తాయి. ప్రత్యామ్నాయ సాహిత్యం వచ్చాకే తెలుగు సాహిత్యంలో దళితులు, మహిళలు, ముస్లింలు, బహుజన సృజనకారులు తమ కళల్ని కదిలించి సాహితీ సేద్యం చేస్తున్నారు. ఇక సయ్యద్ నజీర్ జీవిత విశేషాల్లోకెడితే ఆయన 1954 ఆగస్టు 1న నెల్లూరు జిల్లా పురుని గ్రామంలో సయ్యద్ మీరా మొహియుద్దీన్, సయ్యద్ బీబీజాన్ దంపతులకు జన్మించారు. కావలి, నసరావుపేట, భోపాల్, చిత్రదుర్గ, గుంటూరు తదితర ప్రాంతాల్లో చదువుకున్నారు. ఎంకామ్, ఎల్ఎల్బి వరకు చదువుకున్నారు. తొలుత వివిధ పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేశారు. తర్వాత ముస్లిం సాహిత్యకారులు, ముస్లిం చారిత్రక పురుషులపై పరిశోధనలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకున్నారు. పూర్తి స్థాయిలో రచయితగా, పరిశోధకంగా మిగిలిపోయారు. ఇంతవరకు సయ్యద్ నజీర్ అరశిల్పులు, భారత స్వాతంత్రోద్యమం, ముస్లింలు, మైసూర్ పులి, టిప్పు సుల్తాన్, భారత స్వాతంత్రోద్యమం, ముస్లిం ప్రజాపోరాటాలు, చిరస్మరణీయులు, ముస్లిం యోధులు, అష్ఫాఖుల్లా ఖాన్, 1857 ముస్లింలు, ఆంధ్రప్రదేశ్ ముస్లింలు,
చరితార్థులు మొదలైన రచనలు వెలుగులోకి తెచ్చారు. ఒక్కడే ఇన్ని రచనలు చేయడం ఆశ్చర్యం అనిపిస్తుంది. అందున ఏ యూనివర్సిటీ సహకారం ఆశించకుండా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి నజీర్ ఈ గ్రంథాలను వెలువరించారు. ఈ రచనా వ్యాసం ప్రారంభించడానికి ఒక లక్ష్యం ఉంది. ఈ దేశంలో విభిన్న జన సముదాయాలు సహజీవనం చేస్తున్నప్పుడు ఈ సాంఘిక జన సముదాయాల మధ్య ఉన్నటువంటి ఒక సఖ్యత, ఒక సహకార వాతావరణాన్ని పొలిటికల్గా దాన్ని మలినం చేసి, మతం పేరుతో మలినం చేసి రాజ్యాధికారాలని కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో ఈ విడదీసే క్రమాన్ని అరికట్టడం కోసం ఒక జర్నలిస్టుగా లేక ఒక రచయితగా నేను ఈ పుస్తకాలు రాయటం అనేది స్టార్ట్ చేశాను. భారత స్వాతంత్రోద్య సాధనలో అభ్యుదయ పరంపరలో భాగస్వాములైన ముస్లిం వనితల చరిత్రను వెలువరించి హిందువులమే స్వాతంత్ర్యాన్ని సాధించామని, ముస్లింలకు భాగస్వామ్యం లేదని చాటే మరుగుజ్జులకు చెంపదెబ్బగా ఈ రచన శాశ్వతంగా నిలుస్తుందని వావిలాల గోపాలకృష్ణయ్య నజీర్ కృష్ణని అభినందించారు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించక కేవలం తమ సామాజికులైన ముస్లింలకు జరిగిన అన్యాయాల్ని వెలుగులోకి తెచ్చి ఎన్నో పుస్తకాలు రాసిన సయ్యద్ నజీర్ కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. విఆర్ నార్ల పురస్కారం, అధికార భాషా సంఘం తెలుగు భాషా పురస్కారం, భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు, విశాల సాహితీ పురస్కారం, సంఘమిత్ర అవార్డు మొదలైన ఎన్నో అవార్డులు సయ్యద్ నజీర్ అందుకున్నారు. ముస్లింల వేదనలు, వాదనలు తన రచనల ద్వారా వినిపిస్తూ ఎందరో ముస్లిం సృజనకారులను వెలుగులోకి తెస్తున్న సయ్యద్ నజీర్ అహ్మద్ కృషి ఇతరులకు మార్గదర్శకం కావాలని ఆశిద్దాం.